నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హాయ్ నమస్తే రాట్లేదా హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తికేయ క్రియేషన్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు సండే అండి. సండే అంటే ఫన్ డే. ఇది బిగ్ బాస్లో చెప్పినట్టుంది కదా, సండే వస్తే హ్యాపీ అనమాట. ఎందుకంటే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, డిన్నర్ ఏం చేయాలని ఆలోచన లేకుండా ఒకటే నాన్ వెజ్ చేసిస్తే 3 పూట్లు అదే తింటారనమాట. దానికి మాత్రం ఏమనరు, రోజు మాత్రం స్పెషల్స్ చేయాలి. అది సండే మాత్రం నాన్ వెజ్ ఒకటే చాలు, డే మొత్తం గడిచిపోతుంది అనమాట. ఈరోజు నేను ఒక పెద్ద గణకారం చేసినాను. అదేమంటే చికెన్ షాప్కి వెళ్ళాను అనమాట. చికెన్ షాప్కి వెళ్తే వాడు 1 కేజీ చికెన్ 240 రూపీస్, అది కూడా తీసుకున్నారంటే 140 రూపీస్ కేజీ చికెన్ అని చెప్పినారు. అప్పుడు నేను గొప్పగా ఆలోచన చేసేసాను అనమాట. ఏమంటే సరే 140 రూపీస్ కేజీ కోడి తీసుకుంటే చిన్న కోడి తీసుకుందాము, ఒక 1 కేజీలో 140 రూపీస్కి వచ్చేస్తుంది కదా అనేసి అనుకున్నాను నేను. తూకం అంతా వేస్తే 1 కేజీ 800 గ్రామ్స్ ఎంత ఉంది అనమాట. క్లీన్ చేస్తే 1.5 కేజీ వచ్చింది. అవ 30 రూపీస్కి హాఫ్ కేజీ చికెన్ వచ్చేస్తుంది అనేసి తీసేసుకున్నాను అనమాట. తీసుకుని ఇప్పుడు నేను 1.5 చికెన్ ఏం చేసుకోవాలి నేను, అందుకని చెప్పేసి కబాబ్ చేస్తాను. హాఫ్ని ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను. సో దానికోసం ప్రిపరేషన్ చేస్తున్నాను. దీంతో హాఫ్ చికెన్ తీసుకున్నాను. ఈ హాఫ్ చికెన్ని కబాబ్ చేసుకున్నాం. ఇట్లాంటి ఐడియాలు కూడా ఎవరికైనా వస్తాయా? నాకు వచ్చే ఐడియాలే. మొత్తానికి ఏంటంటే ఈరోజు మా హస్బెండ్ ఊరికి వెళ్ళారనమాట. సో ఇంట్లో నేను పిల్లలు ఉన్నాము. అబ్బా ఎంత చేశాను చెప్పండి. సో చెప్పారు ఒక హాఫ్ కేజీ తెచ్చుకో చాలు. మేము ఇంట్లో చికెన్ ఎక్కువగా ప్రిపేర్ చేయము, చాలా తక్కువ తింటామన్నమాట. ఫుడ్ ఎప్పుడు వేస్ట్ చేయము. దానికోసం అని చెప్పేసి తక్కువగా తెచ్చుకోమన్నారు, కానీ ఎక్కువైపోయింది. సో ఇంత తినలేను నేను. ఈ బౌల్లో ఉండే చికెన్కి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత ఇది రెడీమేడ్ చికెన్ కబాబ్ మసాలా. దీనికి స్పెషల్గా మనం ఏమీ వేసే అవసరం లేదండి, ఎందుకంటే దీంతోనే అన్నీ ఉంటాయి. సాల్ట్, కారము, మసాలా మొత్తం దీంతోనే ఉంటుంది. మనము జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పౌడర్ కలుపుకున్నామంటే సరిపోతుందండి. చికెన్ కబాబ్కి ఒక 1 అవర్ నానపెట్టుకున్నామంటే బాగా కబాబ్ మసాలా బాగా పట్టుకుంటుంది అనమాట. టేస్ట్ అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. సగం ఎత్తేసి కబాబ్కి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా సగము ఫ్రై చేసేస్తాను. సో మిగిలిన చికెన్కి ఫ్రై చేస్తాము అనుకుంటున్నాను. ఆయిల్ నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. మరి అంత కాదు, నార్మల్గా ఉంటే బాగుంటుంది. సో అందరూ ఒక స్టైల్ అనమాట, నేను ఒక స్టైల్లో చేస్తాను. పోయింది. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఆయిల్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంతమంది అంటే వేసిన వెంటనే చికెన్ వేసేస్తారు, పచ్చి వాసన అంతా అలాగే ఉంటుంది. అలా ఉండకూడదు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే కొద్దిగా వేగాలన్నమాట. 1 టమోటా, కొద్దిగా కొత్తిమీర 2 పేస్ట్ చేసుకొని ఇట్లా వేసుకోవాలి. 1 ఆనియన్ కట్ చేసి దాన్ని పేస్ట్ చేసి వేసుకోవాలి ఇందులోకి. ఈ పేస్ట్లంతా వేసేసి పచ్చివాసన పోయేంత వరకు మూత పెట్టేసేయాలండి. లాస్ట్లో మనం కారము, మసాలా మొత్తం లాస్ట్లో వేసుకోవాలి. ప్రెసెంట్ అయితే ఏం అవసరం లేదు. సరిపడా కారము, 2 టీ స్పూన్ల ధనియాల పొడి, మిరియాల పొడి 1 టీ స్పూను, గరం మసాలా 1 టీ స్పూను ఇంత వేసి బాగా కలిపెట్టేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించేసుకోవాలండి. అంతే, మన టేస్టీ చికెన్ రెసిపీ రెడీ అయిపోతుంది. చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. నానబెట్టుకున్న కబాబు చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఆయిల్లో వేసేసుకోవడమే. టైం అయితే 2 o'clock అయిపోయింది. సో ఫాస్ట్గా కబాబ్ తీసేస్తాను. ఇంకో పక్క అయితే చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది.
చికెన్ మసాలా గ్రేవీ ఎలా వచ్చాయో చూసేస్తాం. చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి. సో గొజ్జుగా చేసుకున్నాను నేను, మరి ఎక్కువ వాటర్ పోయకుండా. చికెన్ అయితే చాలా టెండర్గా ఉడికిపోయింది. మన చికెన్ పులుసు రెడీ. వేడి అన్నంలోకి ఒక లెగ్ పీసు అంత పులుసు వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది స్వామి, సూపర్ ఉంటుంది టేస్ట్. అసలు రండి మీరు తిందరు. ఫుడ్ అయితే బాగుంది, మేము తినేసాము. ఇదే మా సండే స్పెషల్ డే. ఎలాగోలా తినేసాము. అదే రోజు నైట్ మా పిన్ని వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసుకున్నారంట. సో నేనైతే వెళ్ళలేదు. అందుకని చెప్పేసి మా హస్బెండ్ దగ్గర అన్ని వెరైటీస్ ఇచ్చేసింది. ఇంకేముంది, నా పని చెప్పలేను, గమ్మున ఉండలేను. తినేసాం లాస్ట్కి. మరుసటి రోజు ఉంది నా పరిస్థితి. దేవుడా, వద్దు చికెన్, మటన్, ఫిష్, కబాబు, బిర్యానీ, ఇన్ని ఐటమ్స్ వద్దు బాబు, వద్దు. బిర్యానీ, చికెన్, నాన్ వెజ్లే వద్దు. ఇంతంతా వద్దు. నమస్కారం స్వామి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.